సన్నీ కలీగ్ నాకు. సో సన్నీని కూడా తీసుకొచ్చాను. సో అలా నలుగురు అటాచ్ అయ్యి ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఈగో క్లాషెస్ ఫ్రెండ్షిప్లో ఏం రాదు. గొడవలు లేవు అని అంటే నమ్మను, కానీ గొడవలు ఉంటాయి. ఎలాంటి గొడవలు? చిన్న చిన్న గొడవలే. ఎలా? ఎగ్జాంపుల్, స్క్రిప్ట్ ఉంది, వాడికి ఏదో పనిలో ఉంటాడు, వాడు ఫోన్ చూసుకున్నాడు. ఇక్కడ రాసుకుంటున్నాం కదరా, కొంచెం లేవు చూసుకొని. ఒక్కోసారి నేనేదో పడుకుంటాను, వాడు నన్ను అరుస్తాడు. అరుస్తాడంటారా కదా, మామూలు చెప్పు అని ఆడు సుధీరు. ఇలా ఇమ్మీడియట్ కదా రెడీ, ఏం ఇమ్మీడియట్ అంతే, సెకండ్స్లో పోతాయి అవన్నీ. అవి కూడా లేకపోతే బోర్ కొడుతుంది. ఇది చూసి బావా 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 అనుకుంటే అనుకుంటాం. ఓకే. సో ఇప్పుడు సుధీర్ కూడా ఆయన హీరోగా బిజీ, అటు యాంకర్గా బిజీ. ప్రదీప్ అన్న ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. అది కూడా చేస్తున్నా సినిమా. అది కూడా చేస్తున్నారు మీరు? ప్రదీప్ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నా, మంచి క్యారెక్టర్. అది కూడా మంచి క్యారెక్టర్, మంచి కథ, మంచి సినిమా అది. ఆయన డెసిషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే కంప్లీట్గా మేల్ యాంకర్స్లో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి సడన్గా అది మానేసి సినిమాల్లోకి రావడం, ఆ డెసిషన్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను మాట్లాడిన దాంట్లో బాగా తెలిసింది, అర్థమైంది ఏంటంటే, ఈ సినిమా రన్ అవుతున్న క్రమంలో నేను ఏ షోలు పెట్టినా దాన్ని రిఫ్లెక్ట్ అయిపోతాను నేను. ఆ వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో అందాక ఈ సినిమా చేసినంత వరకు మిగతావన్నీ ఆపి దీని మీద దృష్టి కేంద్రీకరించి మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే చేద్దాం అని, అంతే తన ఒపీనియన్ ఉంది, నాకు చెప్పాడు కూడా. అంతేగాని వేరే ఇదేం లేదు. ఫ్యామిలీ లైఫ్ని కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు చూస్తూ ఉంటాం, హ్యాపీగా. అటు సినిమాలకి ఇటు ఫ్యామిలీకి ఎలా టైం మేనేజ్ చేస్తున్నావు బ్రో? ఇంట్లో తను ఎట్లా చూసుకుంటున్నారు మొత్తం హౌస్ మొత్తాన్ని, మీరు ఉన్నా లేకపోయినా? నేను నా కెరీర్ వరకు నేను వెచ్చించే సమయం చాలా ఎక్కువ ఫ్యామిలీ కంటేను. నన్ను నడిపించడంలో అండ్ ఫ్యామిలీ నడిపించడంలో, మా పరివారాన్ని అంతా బాగా చూసుకోవడంలో మా వైఫ్ రోల్ అనేది చాలా ఎక్కువ. అంటే ఇద్దరికి ఎంత పర్సెంటేజ్ ఇస్తామంటే నేను 80% తనకి ఇచ్చేస్తాను ఆ క్రెడిట్ అంతా. సో బాబుని చూసుకున్న దగ్గర నుంచి స్కూలు, తను గార్మెంట్ బిజినెస్ చేస్తారు, తను ఆన్లైన్, ఆ బిజినెస్ చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇల్లు చూసుకోవాలి, అండ్ వాడు ట్యూషన్స్ చూసుకోవాలి, ఆ స్పోర్ట్స్ ఏం ఆడించాలో చూసుకోవాలి. అండ్ మా అమ్మా నాన్నలకి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకోవాలి. ఇన్ని ఉన్నాయి, అన్ని తన మేనేజ్మెంట్ బాగా చేస్తారు తను. అండ్ అట్ ద సేమ్ టైం మా అమ్మ నాన్నలు చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య కూడా చాలా ఇది. మా అన్నయ్య కూడా నిజం చెప్పాలంటే ఇవన్నీ మా వైఫ్ ఇదంతా పెళ్ళైన తర్వాత బాధ్యతలు ఏదైతే నాకు ముందు నుంచి అంతా మా అన్నయ్య, అమ్మా నాన్న, మా అన్నయ్య రూపంలో నాకు వచ్చాడు. సేమ్ డిట్టో ఉంటాడు. మా అమ్మ నాన్న రూపంలో మా అన్నయ్య వచ్చాడు నాకు అంతే. కానీ ఆ టైంలో ఒక ఎపిసోడ్, ఒక స్కిట్ చేసినప్పుడు తను కూడా జబర్దస్త్కి వచ్చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఆ ఇంట్రెస్ట్ లేదా అసలు? నేను ఆ తల తప్పు చేయను, నాకు తెలుసు. నేను చాలా నా వర్క్లో నేను బిజీ, క్యారీ అన్న అంతే. తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ బాగా చేస్తాడు. ఒక్కోసారి అంటాడు డామినేట్ చేస్తారా నిన్ను అంటాడు. సార్ వచ్చేది నాకు అన్నయ్య డామినేట్ చేయడం తప్పే ఉందంట. కానీ మీ ముగ్గురు ఉన్నప్పుడే ఆది వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకున్నారా? కొంచెం ఏమన్నా అట్లా వీడేంటి ఫేమ్ వస్తుంది, ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది జడ్జెస్ దగ్గర నుంచి, స్కిట్లు వరుస కొడుతున్నాడు, ఆ టైంలో అట్లా ఏమైనా అనిపించిందా మీకు? మంచిదే కదా, రేటింగ్ పెరుగుతుంది కదా. ఓకే, షో బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షో బాగుంటుంది. షో రేటింగ్ వస్తే అందరికీ దాన్ని ఏమంటారు, యావరేజ్గా వెళ్ళి ఒక రేటింగ్ వస్తుంది. ఆ రేటింగ్ వల్ల స్పాన్సర్లు వస్తారు. స్పాన్సర్లు వస్తే మా కాలపరిమితి బాగుంటుంది, ప్రొలాంగ్ అవుతుంటుంది. సో హ్యాపీ, ఎవరు స్కిట్ పేలినే హ్యాపీయే. ఎందుకంటే మా దగ్గర ఏంటి, లాస్ట్కి 6 స్కిట్లలో 3 స్కిట్లు బాగుంటాయి చాలా రా, మిగతా 3 నడిచిపోతాయి. ఎందుకంటే మధ్య మధ్యలో ఒక స్కిట్ వేసేస్తే వెళ్ళిపోతాయి. అదే భావన. ఈవెన్ ఆదికి కూడా అంతే. ఒక్కోసారి తన స్కిట్లు డల్ అయినప్పుడు వేరే స్కిట్లు అమ్మాయి ఎవరిదో బాగా వచ్చింది మనడు అంటాడు. మాది డల్ అయినప్పుడు అది వచ్చి అమ్మాయి అది నీది బాగా వచ్చిందిరా, చాలరా బాబు ఈ ఎపిసోడ్కి చాలా హ్యాపీ, ఇలా ఉండేది. అలా భాస్కర్, ఇలా చాలా మంది ఎవరో ఒకరు పోతే ఎవరో బతికించేవారు ఎపిసోడ్ని. సో అలా అందరూ భుజాల మీద వేసుకుని నడిపించారు. సో ఇప్పుడు జబర్దస్త్ మీ అందరూ వచ్చిన తర్వాత ఎంతో కొంత డల్ అయినట్టు అనిపించింది, మీకు అనిపించింది అట్లా ఏమన్నా? నాకంటే నేను మామూలుగా చూస్తూ ఉంటే నాకు అంత పెద్ద ఫీలింగ్ కలగలేదు. ఈ మధ్య నేను చాలా తక్కువ చూస్తున్నా. అప్పుడప్పుడు దాన్ని ఏమంటారు, బాగా వైరల్ అయినవి, బాగా ఎక్కువ వ్యూస్ ఉన్నవి చూస్తాను. నాకు అక్కడ వరకు ఓకే, ఐఎమ్ హ్యాపీ. పైగా ఏమైపోతుందంటే, ఇప్పుడు మేము ఉన్నప్పుడు అంత ఆపోజిట్లో కాంపిటీషన్ కానీ వేరే వచ్చి డామినేట్ చేయడం జరగలేదు. ఈ మధ్యన ఈ ఐపీఎల్ అట్లాంటివి ఇవి ఎక్కువ, ఐపీఎల్ ఆడియన్స్ చాలా ఎక్కువ, లార్జర్ ఆడియన్స్. సో దానికి హ్యూజ్ ఫాలోయింగ్. డెఫినెట్గా
మనది ఒక ఆ టైంలో పడ్డప్పుడు మ్యాచ్లు హాట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు తగ్గుతుంది. Yeah. ఒకప్పుడు మీ దగ్గర లేనిది ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి? సినిమా ఆఫర్స్ ఇప్పుడు ఉన్నాయి. ఒకప్పుడు లేనివి. అంతే. ఓకే. అండ్ రీసెంట్గా తెలంగాణలో ఒక 10 days థియేటర్స్ చాలా వరకు క్లోజ్ అయిపోయినాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రాజు యాదవ్ రిలీజ్ చేస్తే అది పాజిటివా నెగిటివా, ఎలాంటి సైన్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు? సినిమాలు ఉంటే వాళ్ళు ఇచ్చేస్తున్నారు థియేటర్స్. సో మా ఆల్రెడీ ఈరోజు బుకింగ్స్ ఓపెన్ నౌ. సో బట్ థియేటర్స్ 10 రోజులు మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత లేవు కాబట్టి, మూవీస్ లేవు కదా. లేవు. ఒకళ్ళు క్లోజ్ అయిపోయిన తర్వాత 24th ఒకవేళ సినిమా వస్తుందన్నా కూడా థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి కదా, ఏం పోతాం మైండ్ సెట్లో ఉంటారు కదా జనాలు. అవును, కానీ ఇప్పుడు వాళ్ళ ఏరియాల్లో థియేటర్ ముందు నుంచి జర్నీలు జరుగుతాయి, థియేటర్ గురించి ప్రతి అప్డేట్ ఉంటుంది. అక్కడ ఒక పోస్టర్ పడిన వెంటనే అరే అదే సినిమా వచ్చింది రాజు యాదవ్ అంటే ఏంటి అది పెద్ద అలాగే ఉండదులే. ఆ డేట్ ఎందుకు లాక్ చేశారు 24th? మేము 17th అనుకున్నాం. 17th అనుకున్నారు, మరి 24th ఎందుకు లాక్ చేశారు? ఇది కొంచెం ప్రొలంగడం వల్ల సరే 24th నుంచి ఓపెన్ చేసేస్తాం అన్నారు. సో హ్యాపీ, వెళ్ళిపోవచ్చు. అండ్ మీ కాంపిటేటివ్ ఏం సినిమాలు ఉన్నాయి ఆ టైంలో? 25th లవ్ మీ ఉంది. లవ్ మీ ఇఫ్ యూ డేర్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ కాంపిటేటివ్ కాదు కానీ అది చూడాలి, ఇది చూడాలి. వాళ్ళతో పాటు మేము వస్తున్నాం, లవ్ మీతో పాటు వస్తున్నాం. దిల్ రాజు గారి కాంపిటీషన్.